మీ సంఖరాకి మీరు ట్రాక్టర్లను వేసుకొని ఇళ్లకాడ పనులు వదిలేసుకొని మార్కెట్ యార్డుకు వచ్చి 10 రోజులు వారాలు కాయలు కాసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మద్దతు కొనుగోలు కేంద్రాలు రాజుపాలెంలో పెట్టాం, పర్లపాలెంలో పెట్టాం, ఏమలానుడి పర్లపాలెంలో పెట్టాం, రాజుపాలెంలో పెట్టాం. కారణం రైతులకు సమయపాలన ఉండాలా, రైతులకు రవాణా ఖర్చులు ఉండకూడదని. మీరు అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డులో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బు సంపాదిస్తున్నారు. ప్రయాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. చాలా పత్రికలు కూడా రాస్తున్నాయి. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చాలా మంది రైతులు కూడా బాహాటంగా ఈ అవినీతి భాగోతాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే వారి గ్రామాల్లో చర్చించుకుంటారు చెప్తున్నారు. మా పార్టీకి సంబంధించిన 2 మండలాలకు సంబంధించిన నాయకులు రైతులే కదా. మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రైతులే. ఇప్పుడు బలరాం రెడ్డి ఉన్నాడు, రైతే. పగిడాల గ్రామానికి సంబంధించిన పురపాడు కొండారెడ్డి, చౌటపల్లె మార్తల ఓబులెడ్డి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రైతులే ఉన్నారు. ఆయన రైతే. ఆయన టంగుటూరు వెంకట సుబ్బారెడ్డి, వీళ్ళంతా రైతులు. ముందు రైతులు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు. వారు చేసేది వ్యవసాయం. వారు పండించేది ఈ సీజన్లో రాజుపాలెం మండలంలో శనగ పండిస్తారు. ఒక్క రాజుపాలెం మండలంలోనే 14,000 నుంచి 15,000 ఎకరాలు శనగలు సాగు చేసినారు. ప్రొద్దుటూరు మండలానికి 5,000 ఎకరాలు సాగు చేసినారు. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు శనగలు పండించినారు. వీళ్ళందరూ మాకు పదే చెప్తా ఉన్నారు. నాకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది, గట్టిగా దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్న. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. ఆయన మాటలు చూస్తామా, నీతికి సంబంధించిన మాటలు. అవి నీటి మూటలే, మునిగిపోతున్నాయి. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చెప్తా ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా నేను రైతులకు, అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవరూ లేరు. మేము బాగా చెప్తాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సరే మా వాళ్ళు. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఉండకూడదు, బయటికి పోవాలంటే పోం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతిని అరికట్టాలి అధికారులు, చేతనైతే చట్టాన్ని ఉపయోగించి పోలీసులు మేలు చేయాలా. ప్రశ్నించే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం, ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతామంటే ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు. అధికారులకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చర్యలు తీసుకోండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్లో జరుగుతుండే 10 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి, అవినీతి భాగవతానికి సంబంధించి, రైతులు జరుగుతున్న అన్యాయ విషయంలో మీరు స్పందించండి. ఈ అవినీతిని అరికట్టండి. వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. మీరు అరికట్టకపోతే మేము రావాలా. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ఉండే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయనప్పుడు మా బాధ్యతలు మేము సక్రమంగా చేయాలి కదా. మేము చేస్తాం. మా బాధ్యతలు మేము సక్రమంగా చేసినప్పుడు మీరు పోలీసులు పంపించి మా మీద దౌర్జన్యం చేస్తే కనుక బెదిరేది లేదు. స్పష్టంగా చెప్తానా, బెదిరేది లేదు. ఎంత అన్యాయం అండి. అసలు వీళ్ళు మనుషులైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు? వీళ్ళు అసలు అన్నవి తింటున్నారా, వీళ్ళు మట్టి చేత బట్టి ఆహారాన్ని పండిస్తున్నారు. వాళ్ళు మట్టి పిసిగితే మనం బువ్వ ఇస్తున్నాం తట్టలో. వాళ్ళు మట్టి చేతిలో పట్టుకుంటే బువ్వ మన చేతిలో పట్టుకొని నోట్లోకి పోతుంది. ఆ రైతేనా మట్టి పిసకకపోతే, ఆ రైతేనా మట్టిని పట్టకపోతే మన నోట్లోకి ముద్ద దిగదురా, మన నోట్లోకి ముద్ద దిగదు. అట్టి మట్టిని నమ్ముకొని, మట్టిని విసుక్కొని మనందరికి బువ్వ పెట్టే రైతన నోట్లో మట్టి కొడతారా మీరు? పురుగులు పడతాయి మీకు, పురుగులే మీకు పడేది. నేను చెప్తున్నా చూడే, రైతుల విషయంలో అన్యాయంగా ప్రవర్తించే ఏ వెదవకైనా నోట్లో పురుగులు పడతాయి. ఈశ్వరుడు అనేవాడు ఉంటే మీకు పురుగులు పడాలా? ఎంత అన్యాయం మీరు చేస్తూ ఉండేది. అధికారులకు తెలియదా ఈ అన్యాయము? శనగలకు మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం. ఎట్లా అనేది ఏం జరుగుతుందని చెప్తాను నేను రైతులకు, ప్రజలకు, అధికారులకు. శనగలకు మద్దతు ధరలు ప్రకటించింది ప్రభుత్వం. ఒక క్వింటాకు వచ్చేసి 100 కేజీల బస్తాకు వచ్చేసి 5,875 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తారు. 5,875 రూపాయలు. ఈ సిస్టమ్ ఎట్లండి? రాజుపాలెం మండలం కానీ, ప్రొద్దుటూరు మండలంలో కానీ రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఈ క్రాఫ్ విధానం ద్వారా రిజిస్టర్ అవుతుంది. అంటే సంబంధించిన
అధికారులు పోయి రాజుపాలెం మండలంలో ఉదాహరణకు టంగుటూరు గ్రామంలో ఏ రైతు శనగ పంట పండిస్తున్నాడు, ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాడు ఈ క్రాప్ చేస్తాడు. రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మద్దతు ధర ప్రకటించిన తర్వాత ప్రభుత్వము ఉదాహరణకు వెంకట సుబ్బారెడ్డి అనే టంగుటూరులో రైతు ఒక 10 ఎకరాలు శనగ పండిస్తే ఈ క్రాప్ చేస్తే 10 ఎకరాలకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎకరాకు ఇన్ని క్వింటాలని. ఉదాహరణకు ఎకరాకు 10 క్వింటాలు అంటే 100 కేజీల బస్తాలు, 10 ఎకరాలకు 100 మూటలు పండుతుందని వాళ్ళ అభిప్రాయం. 100 కంటే ఎక్కువ పండినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఏ వెంకట సుబ్బారెడ్డి అంతేనా, కొనుగోలు చేయదు. 100 మూటల వరకు వెంకట సుబ్బారెడ్డి రైతు మార్కెట్ యార్డుకు తీసుకొని పోతే గన ప్రభుత్వము 5,875 రూపాయల చొప్పున కింటాకు ఆయన 100 మూటలకు డబ్బులు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. దీనికి ₹1 కూడా లంచం తీసుకోకూడదు. అడుండే దళారులు ఎవరు? ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్యలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఆ దళారులు ఎవరు? సుధాకర్ అంట, రసూలు అంట. ఎవరు సుధాకర్, రసూలు? పొద్దున లేచడానికి వరదరాయుడికి భజన చేసే మనుషులు. యా ఫ్లెక్సీలో చూసినా నీకు రసూలే కనపచ్చాడు, యాడ చూసినా రసూలే కనపచ్చాడు. రామునికి హనుమంతుడు భక్తుడు ఉన్నట్టు ఆయన భక్తుడు ఉన్నాడు. మీ మనిషి కాదా వరదరాజు రెడ్డి? ఆయనకు గాల మీరు ఇప్పించింది ఈ కాంట్రాక్టు ₹1 లంచం తీసుకోకూడదు. వెంకట సుబ్బారెడ్డి అనే రైతు ట్రాక్టర్లో తీసుకొని వస్తే కొనుగోలు చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసునా? ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోకి వచ్చి ₹200 ఎంత ₹200 కింటాకు లంచం ఇస్తే ఈయన క్యూలో నుంచి ముందుకు పోతుంది బండి కొనుగోలు చేయడానికి. ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు కన్నా కింటాకు ₹200 లంచం ఇవ్వకపోతే వారమైనా 10 రోజులైనా నువ్వు మార్కెట్ యార్డ్లోనే కూలబడి రావాలా. ఈ శనిగలంతే నువ్వంతే. వాడు బంగపోతానే గానీ తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? 3 తీసుకుంటారు. ₹200 లంచం ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాటి లంచం తీసుకొని వాడిని కూడా లంచం తీసుకొని ఇస్తారు. వీళ్ళిద్దరికంటే అధిక ప్రాధాన్యత ఎవరు తెలిసినా? 3వవాడు. గోడౌన్లలో పాత స్టాక్ కొని పెట్టుకున్నారు చూడు వ్యాపారస్తులు. పాత స్టాక్ ఇప్పుడు పండిన శనగలు కాదు, గతంలో పండిన శనగలు గోడౌన్లో స్టాక్ పెట్టుకున్న వ్యాపారస్తుల యొక్క శనగలు ఇప్పుడు పండించినట్టు మార్కెట్ యార్డుకు వస్తే వాటిని కొంటారు. ఆ వ్యాపారస్తులు ఎవరు? మీరే వ్యాపారస్తులుగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల అవతారం ఎత్తారు. ఇక్కడ దళారులు ఎవరు? మీరే తెలుగుదేశం పార్టీ నాయకులు దళారుల అవతారం ఎత్తారు. ప్రభుత్వం నుంచి 5,875 ఇచ్చేది ఎవరు? మీరే అవతారం ఎత్తారు. ప్రభుత్వం మీరే, దళారులు మీరే, రైతులు మీరే, వ్యాపారులు మీరే. దశావతారాలు కదరా స్వామి మీరు. కమలాసన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కంటే గొప్పవాళ్ళు కదరా స్వామి మీ నాయన మీ అమ్మ. ఇంత నటులు పుట్టించినారు, ఇన్ని అవతారాలు ఎత్తుతున్నారు మీరు. దశావతారాలు. గోడౌన్ నుంచి వచ్చిన పాత స్టాకు కొంటారా? అది ఒకటి. ₹45 200 కాదు, నేను ₹45 అది లేబర్ ఛార్జ్ అన్నారు, అమాలీలకు అన్నారు. ₹45 లేబర్ ఛార్జ్ అమాలీలు అనేది వాస్తవానికి అయితే మీరు తగలకూడదు. వాళ్ళ అకౌంట్లో డబ్బు పడాలా. తీసుకుంటున్నారు. 200 దేనికన్నా? ఏం మీ అబ్బగారు సొమ్మా? నువ్వు సేద్యం చేసినావా? నువ్వు విత్తనం వేసినావా? నువ్వేమన్నా పంట పండించినావా? పెట్టుబడి పెట్టినావా? మీ అబ్బదే మీ నాయందే. ఏంటికి ఆ ₹200 నీకు? సిగ్గుండాలా. ఇది ఒకటి. రెండోది ఏం తెలుసునా? ఇంతకుముందు గతంలో అయితే 1 క్వింటా శనిగలు తూకానికి ఎత్తేవాళ్ళు, ఒక దాంట్లోనే పెట్టి మూటలో 100 కేజీలు. ఇప్పుడు దరిద్రం. తూకానికి అలవాటు పడి 100 కేజీలు బస్తా ఇస్తే మగోడు లేడు, లేక 50 కేజీలు బస్తా ఇస్తే తూకానికి పెడతారు. దేవంతేనా బలరానుడి? అంతే. ఇంతకుముందు 100 కేజీలు బస్తా పెడతాను, ఇప్పుడు 50 కేజీలు బస్తా. 50 కేజీల బస్తా తూకానికి ఎత్తితే అది 600 గ్రాములు వస్తుంది. 600 గ్రాములు సంచి తూకం, అంతేనా? అప్పుడు 50 కేజీల శనిగలు రైతు ఎన్ని ఇయ్యాలా? 50 కేజీల 60 గ్రాములు 600 గ్రాములు ఇయ్యాల శనిగలు. వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు తెలుసునా? 51 కేజీ 600 గ్రాములు. 53 కేజీలు తీసుకుంటున్నారు. అంటే 2.5 కేజీ ఎక్కువ శనగలు. మళ్ళీ సంచి తూకం కూడా అంటే 600 అంట. అంటే ఒక 50 కేజీల బస్తా మీద 3 కేజీలు కొడుతున్నారు. 100 కేజీల మీద 6 కేజీలు కొడుతున్నారు. 100 కేజీల మీద 6 కేజీలు అంటే గన ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ₹58.75 కేజీ. 6 కేజీలు ఇంటూ ₹60 ₹360 కొడుతున్నారు. ₹360 ప్లస్ ₹200 ₹560. ఒక్క 100 కేజీల బస్తా మీద ₹560 కొడితే ఒక బలరామరెడ్డిన రైతు 100 మూటలు తీసుకొని పోతే 10 ఎకరాలు, 100 మూటలు ఇంటూ 560 ఎంత? 5,056,000 నష్టం వస్తుంది. బలరామరెడ్డికి చెందాల్సినటువంటి ₹56,000 మీరు లంచం తీసుకుంటే ఏమిటా ఈ అన్యాయం? నేను చెప్పేది అబద్ధమా? రైతులు ఇది మీరు చేస్తా అంటే స్పష్టమైనటువంటి మోసం. ఎన్ని ఎకరాలు పండించినారు రాజుపాలెం ప్రొద్దుటూరు అంటే? ప్రొద్దుటూరు మండలంలో 5,000 ఎకరాలు పండించినారు. బొల్లవరం కానీ, చౌడూరు కానీ, కాకరేనపల్లె కానీ. ఇవి రాజుపాలెం మండలం అయితే తీర్మానంగా 15,000 ఎకరాలు పండించినారు. కొట్టిపాడు, చిన్నచెట్టుపల్లె, టంగుటూరు, గాజగూడూరు, కూలూరు, కుర్రపాడు ఇవన్నీ శనగ పండించినారు. దేవుని దేవల్ల ఈసారి
ఎకరాకు 14 మూటలు కూడా పండినాయి, 14, 13 పండినాయి, ఎప్పుడు పండలే. మరి 20,000 ఎకరాలకు సరాసరి 12 మూటలు వేసుకుంటే, ఎకరాకు 12 మూటలు వేసుకుంటే 20,000 ఎకరాలు పండించినారు. మేమంతా లెక్కాచారాలతోనే మాట్లాడుతున్నాం, ఉజ్జాయింపుగా మాట్లాడలే. రికార్డు వ్యవసాయ అధికారుల ద్వారా అన్ని తీసుకునే మాట్లాడుతున్నాం. 2,40,000 మూటలు వీళ్ళు పండించినది. 2,40,000 మూటలు. 2,40,000 మూటలు ఇంటూ 560 రూపాయలు. 560 అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయల అవినీతి. ఇంకా నేను తిక్కనా కొడుకుని 10 కోట్లే చెప్పినా. 2,40,000 ఇంటూ 560 రూపాయలు కొట్టండి రైతులారా ఎవరైనా సరే. ఎంత సారి? 2,40,000 మూటలు ఇంటూ 560 రూపాయలు, మూటకు 500 రూపాయలు చొప్పున 13,44,00,000 రూపాయలు రైతులకు చెందాల్సిన డబ్బును వరదరాజరెడ్డి కుమారుడు భోంచేస్తున్నారు. వీళ్ళు రైతు బిడ్డలు. మాకు వ్యవసాయం తెలియదు, వరదాడికి వ్యవసాయం తెలుసు. ఇంతకుముందు కామెంట్ చేసినాడు. ఎప్పుడో తెలియక వ్యవసాయం తెలియని రాచమల్లు రైతుల పక్షాన నిలబడి ట్రాక్టర్లు పంచినాడు. వ్యవసాయం తెలియని రాచమల్లు గొర్రు గొట్టిగా పనిముట్టు పంచినాడు. వ్యవసాయం తెలిసిన వరదరాజరెడ్డి కుమారుడు భోంచేస్తున్నాడు. ఏంటికయ్యా నీకు వ్యవసాయం తెలిసి? వ్యవసాయం తెలియడం కాదు ప్రధానమైంది. వ్యవసాయం చేసే రైతన్న పట్ల గౌరవం ఉండాలా, వ్యవసాయం చేసే రైతన్న పట్ల ప్రేమ ఉండాలా. అది మాకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాజశేఖర రెడ్డి మనుషులకు ఉంది, జగనన్న మనుషులకు ఉంది. మాకు రైతులంటే అపారమైన గౌరవం ఉంది. 13 కోట్ల రూపాయలు మీరు అవినీతి చేసి భోంచేస్తే చీమ గుట్టట్లేదు. ఇది అయిపోయింది. ఇంకొక అన్యాయం ఏం తెలుసులా? ఇలా ధూమ్ తగలా, ఇలా శరక తగలా, వీళ్ళు పాడైపోను, మట్టి కొట్టుకొని పోవాలి. వీళ్ళు అన్యాయం ఏం తెలుసునా? జల్లెడ వేస్తారు, జల్లెడ పడతారు. రైతులకు తెలుసు, మన మామూలు వాళ్ళు తెలియకపోవచ్చు. చెనిగలు తీసుకపోతే ఏదైనా మట్టి కానీ పరక పుల్లలు కానీ ఉంటే జల్లెడ పడితే ఆ చిన్న చిన్న మట్టి రవ్వలు ఆ పరక పుల్లలు కిందికి పోతాయి. అప్పుడు దాన్ని తీసి తూకం వేస్తారు. మహా అంటే ఒక మూట 100 కేజీలు మూట వేసినా కానీ అర్ధ కేజీ కూడా పోదు. ఏంటి అంతేనా? మామూలుగా అయితే అది పద్ధతి. వీళ్ళేం తెలుసునా? వీళ్ళకి లంచం ఇవ్వకపోయినా, వీళ్ళని ధిక్కరించినా, కొట్లాడినా, పేపర్లు చెప్పినా జల్లెడ పెడతారు. ఆ జల్లెడ ఏం తెలుసునా? చిన్న చిన్న రంధ్రాలు, పెద్ద రంధ్రాలు చేసినారు జల్లెడకు. పోయి చూసుకోండి, పెద్ద రంధ్రాలు చేసినారు జల్లెడకు. ఆ జల్లెడ వేసి ఊపితే శనగలు కిందికి పోతాయి. దాన్ని గ్రేడింగ్ విధానం అంటారు. గ్రేడింగ్ విధానంతో ప్రభుత్వం గ్రేడింగ్ విధానం పెట్టేది సదుద్దేశం. ఏదైనా మట్టి చిన్న చిన్న మట్టి పిల్లలు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటే పోవాలని చెప్పి పెట్టినారు. ఈ ఆసరాల గ్రేడింగ్ విధానాన్ని తీసుకొని జల్లెడకు రంధ్రాలు పెద్దవి చేసి ఖర్చు సాధించుకునే చర్యలోగా ఒక 100 కేజీల దానికి 3 కేజీలు, 4 కేజీలు, 2 కేజీలు, 5 కేజీలు తీసి పక్కన పెంచే తరుగు పేరుతో 50 పడిచవాల రైతు. జల్లెడ బట్టి తరుగు తీస్తారు, 200 రూపాయల కింటాకు లంచం తీసుకుంటారు. ఈ క్రాఫ్ విధానం లేకుండా వ్యాపారస్తుల ద్వారా మీరే వచ్చి శనగలు అమ్ముతారు. సంచి పేరుతో 100 కేజీలకు 3 కేజీలు శనగలు కొడతారు. వారు కష్టం చేసి పెట్టుబడి పెట్టి భార్య, భర్త, పిల్లలు 3 నెలల కాలం పాటు, 4 నెలల కాలం పాటు రాత్రి పగలు ఎండ వాన అనుకోకుండా ఇంటికి, చేనుకు, కాయలకి, పెట్టుబడికి శ్రమకు చేసి దేవుడు దయదలిసి ఎప్పుడన్నా పండితే ఆ పండిన దాంట్లో కూడా ఇంత లెక్క 13 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో మీరు భోంచేస్తారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇదే జరుగుతుందనేది రసూలు కూడా చెప్పినాడు. వాళ్ళ మనిషే పొద్దుటూరే కాదు అన్ని చోట జరుగుతుంది అన్నాడు సిగ్గు లేకుండా. ఇది ప్రభుత్వమా? దీన్ని ప్రభుత్వం అంటారా? దోపిడీ ప్రభుత్వం అంటారు. ఇది రైతులకు అనుకూలమా? రైతులకు వ్యతిరేకి ఈ ప్రభుత్వం. వరదరాజరెడ్డి వ్యవసాయం చేసే రైతా? వ్యవసాయం చేసే రైతు అయితే మొట్టమొదటి రోజే ఆడ కట్టడి చేయాలా. నువ్వు కట్టడి చేయలేవు. కారణం ప్రత్యక్షంగా రసూలు కనిపిస్తాడు, పరోక్షంగా డబ్బు చేరేది మీ కొడుకు కొండారెడ్డికి. మీకు ఓట్లు వేసినందుకు, మీ కూటమి పార్టీకో మీకో ఓట్లు వేసినందుకు మా మెట్లతో మేము కొట్టుకోవాలా. ఒక అన్యాయమా మీరు చేస్తాండేది? ఒక వ్యవస్థనా మీరు ఉపయోగించుకుంటాండేది? ఒక్క దాంట్లోనే మీరు దోపిడీ చేస్తాండేది? నేను చెప్తానే ఉండా రోజు, మీరు పెంచుతానే పోతున్నారు. డబ్బు కావాలా. మళ్ళా గెలిచినా పర్వాలే, మళ్ళా గెలిచకపోయినా పర్వాలే, రాజకీయంగా మనం ఓడినా పర్వాలే, మాకు 5 ఏళ్ల కాలంలో డబ్బు కావాలా. మా ఆర్థిక వనరులన్నీ పుష్టికరంగా చేసుకోవాలా, మా ఇబ్బందులన్నీ తీర్చుకోవాలా. చెరువు భూమి కాకపోయినా చెరువు భూమి అంటారు, లంచం తీసుకుంటారు. జూదగాలతో లంచం తీసుకుంటారు, ఇంకొకటితో తీసుకుంటారు. ఏడాడ భూములు కబ్జా చేస్తామని చెప్పి మీ మనుషులంతా కాయలు తిరుగుతా చేసుకుంటానే ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ సాలవని చెప్పి మళ్ళీ రైతులకు సంబంధించి కూడా దోపిడీ 13 కోట్ల రూపాయలు. ఇది స్పష్టంగా చెప్తాను నేను ఉద్యోగస్తులకు. మొట్టమొదటిది ఈ క్రాప్ చేయకుండా వ్యాపారస్తులు కూడా వీళ్ళే అవతారం ఎత్తి ఈ క్రాప్ విధానానికి భిన్నంగా వచ్చి వ్యాపారస్తుల పేరుతో శనగలు పాత స్టాకు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇది మొదటిది. ప్రతి కింటాకు 200 రూపాయలు లంచం తీసుకుంటే గానీ శనగలు క్యూలో ముందుకు పోవు, లేకపోతే వారాలు 10 రోజులు పడి అన్నీ కాలబడి సావాలా. ఇది రెండవది. జల్లెడ పెట్టే విధానంలో లెక్కకపోతే కన్నా రైతుకు అన్యాయం చేసి తరుగు పేరుతో కేజీలు తీసేస్తున్నారు. మూడవది. నాలుగవది, సంచి తూకానికి 600 గ్రాములు వస్తే 3 కేజీల చొప్పున 50 కేజీల కింటాకు అదనంగా శనగలు తీసుకుంటున్నారు. వాళ్ళు పండించిన పంట శ్రమను 100 కేజీలకు 6 కేజీలు దోసుకుంటున్నారు. ఇన్ని రకాలుగా మోసాలు చేసి 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఈ నెల 2 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వరదరాజరెడ్డి కుమారుడు దోసుకుంటా ఉంటే నిద్రపోతారా అధికారులారా? మీరేమన్నా సిగ్గుందా మీకు?
రైతులకు ఏమన్నా రొంతన్నా జిల్లాకు సంబంధించిన అధికారులు దుప్పటి కప్పుకొని కొనుక్కున్నారా? మీరు ఏమన్నా అన్నం తింటారా? గడ్డి తింటారా? మీరు రాలేరా పొద్దుటూరికి? కట్టడి చేయలేరా? దీన్ని రైతులకు జరుగుతాన్ని అన్యాయాన్ని నిలవరించలేరా? మీరు ఆ రైతన్న మట్టి పిసికితేనే నువ్వు భూమి ఇస్తారా? ఓ ఉద్యోగి మతికి పెట్టుకో, రేపటి నుంచి మీరు కట్టడి చేయకపోతే తప్పనిసరిగా నేను మార్కెట్ యార్డ్లోకి వస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనే కూర్చుంటాం, తూకాల కాడ కూర్చుంటాం, అన్ని సార్లు కూర్చుంటాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నా నేను వినయంగా, తెలుగుదేశం పార్టీ చెప్పిందని ఎప్పటికీ మార్కెట్ యార్డ్లోకి వచ్చి మమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వస్తే పరిస్థితులు గట్టిగానే ఉంటాయి. మీరు అనుకున్నట్టు పరిస్థితులు ఉండవు. అది జరగకూడదు, మేము రాకూడదు అంతే కదా. రైతులకు మేలు చేయండి, అన్యాయాన్ని నిలువరించండి, దోపిడీ వ్యవస్థను అరికట్టండి. లేక మళ్ళీ బతున్నారు. మాకు రాజపాలెం మండలానికి సంబంధించి ఒక్కసారి గుర్తు చేస్తా నేను. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మద్దతు కొనుగోలు కేంద్రాలు రాజపాలెంలో పెట్టాం, పర్లపాలెంలో పెట్టాం, ఏమలానుడి పర్లపాలెంలో పెట్టాం, రాజపాలెంలో పెట్టాం. కారణం రైతులకు సమయపాలన ఉండాలా, రైతులకు రవాణా ఖర్చులు ఉండకూడదని. మీరు ట్రాక్టర్లను వేసుకొని ఇళ్లకాడ పనులు వదిలేసుకొని మార్కెట్ యార్డుకు వచ్చి 10 రోజులు వారాలు కాయలు కాసి మీ సంఖరాకి ఊరికిచ్చినారా లెక్క? మీరేమన్నా మేము పర్లపాలు పెట్టాం, రాజపాలెం పెట్టాం, సమయపాలన పాటించడం, వాళ్ళకి రవాణా ఖర్చు లేకుండా ఎద్దుల పని తీసుకొచ్చుకునే ఇచ్చే పరిస్థితి పెట్టాం. ₹1 లంచం తీసుకోలే. అప్పుడు బ్రహ్మాండంగా రైతులకు మేము సపోర్ట్ చేసినాం. ఇప్పుడు మీరు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సెట్టిపల్లిలో ఒకటి పెట్టాలా మద్దతు కొనుగోలు కేంద్రం. ఎందుకు? పొట్టిపాడు, సెట్టిపల్లి, చిన్న సెట్టిపల్లి పెద్దగా ఉంది. చిన్న సెట్టిపల్లిలో ఒకటి పెట్టండి మద్దతు కొనుగోలు కేంద్రాలు. రాజపాలెంలో ఒకటి పెట్టండి. గాజగూడూరు, కూలూరు, టంగుటూరు ఇవన్నీ కలిపి టంగుటూరులో పెట్టండి ఒకటి. రాజపాలెం మండలానికి సంబంధించి 15,000 ఎకరాలకు 3 చోట్ల పెట్టాలా. ఒకటి చిన్న సెట్టిపల్లె, ఒకటి రాజపాలెము, ఒకటి టంగుటూరు. అప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. లంచం తీసుకోకుండా నిలవరించాలా, ఉద్యోగస్తులు తరుగని నిలవరించాలా, జల్లెడ బట్టి విధానాన్ని కరెక్ట్ గా చేయించాలా. ఇది చేసినారా ఉద్యోగస్తులారా? మీరు మేము ఏదైనా మాట్లాడితే మీకు బాగా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఊడిగం చేసేదానికి మీకు సమయం సరిపోతుంది తప్ప రైతులను శ్రమను మీరు కాపాడాలనే ప్రయత్నం చేయలే. నేను వేరే విషయంలో అయితే ఉద్యోగస్తుల పట్ల కూడా మాట్లాడేవాడిని. రైతుల శ్రమను దోపిడీ చేసుకునే విషయంలో ఏ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలనో ఆ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇంతే గట్టిగా మాట్లాడతా, ఇంతకంటే గట్టిగా మాట్లాడతా. దశావతారాలు ఎత్తినారు, కమలసన కంటే గొప్ప నటు లేనారు. ఏమో పైన మీరే ప్రభుత్వము, కింద దళారులు మీ వాళ్ళే, రస్సులంట అంగోరంట, వ్యాపారస్తుల పేరుతో మీరే వచ్చారు, రైతుల పేరుతో మీరే వచ్చారు. ఎన్ని అవతారాలు కాల్చిన అవతారాలు ఎత్తి ₹15 కోట్ల ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతుల యొక్క శ్రమను దోపిడీ చేసింది వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి. హెచ్చరిక అధికారులకు, దీన్ని నియంత్రించకపోతే మార్కెట్ యార్డ్లకి మేము వస్తాం.